ఇవాళ మనము బ్రెయిన్ డెత్ అంటే అసలు ఏంటి? బ్రెయిన్ డెత్ డిక్లేర్ అసలు ఎలా చేయగలుగుతారు? ఒకసారి డాక్టర్లు బ్రెయిన్ డెత్ అని డిక్లేర్ చేసిన తర్వాత మనము యాజ్ పేషెంట్ అటెండర్స్ లాగా మనం ఏం చేయగలుగుతాము? ఈ పాయింట్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దామండి. సో బ్రెయిన్ డెత్ అంటే బేసిక్గా ఏమిటంటే ఒక పేషెంట్ ఎప్పుడైనా అది బికాస్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అంటే రోడ్లో ఎప్పుడైతే ప్రయాణించినప్పుడు ఆయనకి హెడ్ ఇంజురీ అయినప్పుడు ఎప్పుడైతే మనం తెచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తామో జనరల్గా ఒకవేళ చాలా సివియర్ హెడ్ ఇంజురీ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చాలా సివియర్ హెడ్ ఇంజురీ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ ఫంక్షన్ అన్నది ఒక్కటే ఆగిపోతుంది. వేరాజ్ బీపీ అనుకోండి, పల్స్ రేట్, గుండె కొట్టుకోవటము, మిగతా ఏవైతే అన్ని ఫంక్షన్స్ ఉంటాయో, మిగతా అవయవాలు, మిగతా ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా నార్మల్గా పనిచేస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో డాక్టర్స్ అన్నది పేషెంట్ బ్రెయిన్ డెత్ అయ్యాడా లేదా అన్నది ఒక సస్పిషన్ వస్తుంది. అప్పుడు ఆ బ్రెయిన్ డెత్ అయిందా లేదా కనుక్కోవాలంటే దానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఒక సెట్ ఆఫ్ క్రైటీరియా అన్నది మనకి డాక్టర్స్కి లే డౌన్ చేశారు. సో దానికి ఎట్లా చేయాలంటే బేసికలీ బ్రెయిన్ అన్నది కంప్లీట్లీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగింది అంటే మళ్ళీ ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని మందులతో కానీ ఆపరేషన్తో కానీ ఇంకొక ఏ ప్రొసీజర్తో కానీ మళ్ళీ మనం బ్రెయిన్ని నార్మలైజ్ చేయలేము, ఇంప్రూవ్ చేయలేము అని డాక్టర్లు ఫస్ట్ నిర్ధారించాలి. అండ్ శ్వాస అన్నది పేషెంట్ మొత్తంగా అసలు తీసుకోకుండా ఓన్లీ వెంటిలేటర్ సపోర్ట్ మీదనే శ్వాస అన్నది నడుస్తూ ఉండాలి. అండ్ మిగతా బ్రెయిన్ ఫంక్షన్స్ ఏవేవైతే ఉంటాయో అన్ని ఫంక్షన్స్ కూడా టోటల్ జీరోకి వచ్చి ఉండాలి. అండ్ ఇది ఇట్లా జీరో వచ్చింది, శ్వాస అసలు లేదు అన్న మాట మినిమం ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, ప్రిఫరబుల్లీ న్యూరో ఫిజిషియన్ ఆర్ న్యూరో సర్జన్ అన్నది 2 సెపరేట్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళు డిక్లేర్ చేసి ఉండాలి. అప్పుడే మనము ఈ పేషెంట్ నిజంగా బ్రెయిన్ డెడ్ అయ్యాడు అన్నది కన్ఫర్మేషన్ మనం చేయగలుగుతాం. అండ్ ఈ మధ్య చాలా ఎంఫసిస్ బ్రెయిన్ డెత్ మీద ఎందుకు వచ్చింది అంటే మేజర్గా మనము బ్రెయిన్ డెత్ అని డిక్లేర్ చేస్తేనే ఒక పేషెంట్ ఆర్గన్ డొనేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇప్పుడు ఎందుకంటే బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్లో మిగతా ఆర్గన్స్ అన్నీ అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటాయి కాబట్టి ఆ పేషెంట్ని ఒకవేళ మనం ఆర్గన్ డొనేషన్కి తీసుకోగలిగితే అసలు ఎందరో మందికి కొత్త జీవితం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం మనం. సో ఇప్పుడు అసలు మీరు ఒకసారి బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసినాక యాజ్ పేషెంట్ అటెండర్స్ మీరేం చేయగలుగుతారన్న మాట కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక వండర్ఫుల్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేసింది, ఒక బాడీని ఫామ్ చేసింది. దాన్ని జీవన్ దాన్ ఆర్గనైజేషన్ అంటాము. సో ఈ జీవన్ దాన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కడైతే ఏ హాస్పిటల్లో అయితే ఒకసారి బ్రెయిన్ డెత్ అయ్యే అవకాశం ఉన్నది అనిపించినప్పుడు అటెండర్స్ వాళ్ళకి కాంటాక్ట్ కాగలిగితే వాళ్ళు వచ్చి ఆ పేషెంట్ని చూసి నిజంగా బ్రెయిన్ డెత్ కన్ఫర్మేషన్ అయిందా లేదా అన్నది కూడా ఒకసారి పరిశీలించి పేషెంట్ అటెండర్స్తో మాట్లాడి ఒకవేళ నిజంగా బ్రెయిన్ డెత్ అయ్యి ఉంటే ఆ అవయవాలని ఎలా వాళ్ళు హార్వెస్ట్ చేసుకోగలుగుతారు, ఎలా అది ఆర్గన్ డొనేషన్ కోఆర్డినేటర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు వచ్చి చూసుకొని ఒకసారి ఈ ఆర్గన్స్ని వాళ్ళు ఎలా డొనేట్ చేయగలుగుతారు, ఎంతమందికి దీనివల్ల బెనిఫిట్ జరుగుతుంది అన్నది ఇవన్నీ కూడా వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ ప్రొసీజర్లో వాళ్ళకి హెల్ప్ చేయటం అన్నది జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నాకు తెలిసి ప్రతి మనిషికి బ్రెయిన్ డెత్ అంటే ఏంటి, అసలు ఎవరైనా తెలిసిన వాళ్ళలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఆర్గన్ డొనేషన్కి మనం అసలు ఎలా కోఆపరేట్ చేస్తే ఎందరో మందికి కొత్త జీవితం ఇచ్చిన వాళ్ళం అయితే మనం తెలుసుకోవాలి. సో అందుకోసమనే ఇవాళ ఈ టాపిక్ గురించి మనము డిస్కస్ చేయడం అన్నది జరిగింది. సో ఒకసారి మనము ఈ బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్కి మనం ఆర్గన్ డొనేషన్ ఇద్దామని డిసైడ్ అవుతే ఒక్క పేషెంట్ మీద మనము ఆల్మోస్ట్ ఒక 8 to 9 లైఫ్స్ మనం సేవ్ చేయగలుగుతాము. ఎందువల్ల అంటే ఒక బాడీలో నుంచి వచ్చిన 2 కళ్ళు 2 పేషెంట్లకి పనికొస్తుంది. మళ్ళీ అదే విధంగా లంగ్స్, మన ఊపిరితిత్తులు, మన గుండె, మన లివర్లో కూడా మళ్ళా 2-3 పేషెంట్లకి ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కిడ్నీస్ మళ్ళీ 2 ఉండేసరికి అది 2 పేషెంట్లకి వాడుకోగలుగుతాము. సో ఈ విధంగా ఆల్మోస్ట్ మనము ఒక 8 హ్యూమన్ లైఫ్స్ని మనము ఇంపాక్ట్ చేసే మనకి అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఒక రెగ్యులేటెడ్ పద్ధతిలో జీవన్ దాన్ ప్రోగ్రామ్ అన్నది మన గవర్నమెంట్ పెట్టిన ఆర్గనైజేషన్ చేయటం అన్నది జరుగుతున్నది. సో ఈవెన్ ఎవరైతే కిడ్నీ ఫెయిలియర్తో కానీ, లివర్ ఫెయిలియర్తో కానీ, హార్ట్ ఫెయిలియర్తో కానీ ఎవరైతే బాధపడుతున్నారో
వాళ్ళు చేయవలసింది ఒకటే పని, జీవన్ దాన్ని అప్రోచ్ అయ్యేసి జీవన్ దాన్ ఆర్గనైజేషన్లో మాకు ఈ ఆర్గన్స్ అవసరం ఉన్నదని మనం ఎన్రోల్ కావాలి. ఎన్రోల్ అయితే వాళ్ళు మనకి ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో, అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో వాళ్ళు మన పేరు ఎన్రోల్ చేయటం అన్నది జరుగుతుంది. అండ్ ఎప్పుడెప్పుడైతే ఇలా మనకి అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్లో ఒక బ్రెయిన్ డెత్ పేషెంట్ డిక్లేర్ అయ్యి ఆర్గన్స్ దొరకటం అన్నది జరుగుతుందో అట్లా వాళ్ళు ఆ క్రోనలాజికల్ ఆర్డర్లో వాళ్ళ బంధువులని పిలిచి ఆర్గన్ డొనేషన్ కోసము ఆ పేషెంట్కి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసి ఆర్గన్ ఇవ్వడానికి వాళ్ళు దానికి ఫెసిలిటేట్ చేసి ఆపరేషన్ అయ్యేటట్టుగా చూస్తారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రెయిన్ డెత్ గురించి మాట్లాడితే మోస్ట్ కామన్ కాజ్ అరౌండ్ 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్లో ఎవరైతే బ్రెయిన్ డెత్గా డిక్లేర్ అవుతారో దట్ ఈస్ బికాస్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. సో మనము ఒకసారి బ్రెయిన్ డెత్ అనే సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత, నేను ఫస్ట్లో చెప్పినట్టు బ్రెయిన్ డెత్ అన్నది ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్. సో దాని తర్వాత మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా పేషెంట్ బ్రెయిన్ అన్నది కోలుకునే అవకాశం లేదు, ప్రాణం మనకి దక్కే అవకాశం లేదు. సో ఈ యొక్క దానికి మాత్రము మనము ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నది మనము మైండ్లో పెట్టుకొని దాన్ని రోజు ఫాలో కావాలి. ఏంటంటే మనం ఎప్పుడు మనం వాహనం నడిపినా కూడా హెల్మెట్ అన్నది 100% పెట్టుకొని 2-వీలర్ మీద రైడ్ చేయాలి. అదేవిధంగా మనం కార్లో పోతున్నప్పుడు 100% సీట్ బెల్ట్ అన్నది ధరించి దాని తర్వాతనే మనం డ్రైవింగ్ అన్నది చేయాలి. కోమా అంటే ఏంటి, కోమా అసలు ఎందువల్ల జరుగుతుంది, అండ్ కోమాలో ఉన్న పేషెంట్ని మనము ఎలా ట్రీట్మెంట్ చేయగలుగుతాము అన్నది ఒక బేసిక్ దాని గురించి మాట్లాడదామండి. సో బేసికలీ కోమా అంటే ఎప్పుడైతే పేషెంట్ అన్కాన్షియస్ అవుతాడో, అంటే మొత్తం స్పృహలో లేకుండా మొత్తం నిద్రలో ఉంటాడో అలాంటి పేషెంట్ని మనం కోమాలో ఉన్నాడు అని మనము చెప్పుకోవటం అన్నది జరుగుతుంది. అండ్ నార్మల్గా కోమా జనరల్గా జరిగేది చాలా వందలు కాదు, అసలు హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్లో ఉంటాయి కారణాలు. కానీ ఇవాళ నేను మోస్ట్ కామన్ ఏవైతే కారణాలు ఉంటాయో అవి ఒక్కసారి నేను డిస్కస్ చేస్తానండి. సో మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ కోమా అంటే జనరల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్, అంటే మెనింజైటిస్ అండ్ ఎన్సెఫలైటిస్ అంటాం మనం, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఎప్పుడైతే రక్తము గడ్డగట్టడము మెదడులో జరగటము ప్లస్ రక్తనాళము చిట్లటం, హెమరాజిక్ స్ట్రోక్ అంటాం మనం. సో బ్రెయిన్లో గడ్డగట్టడం కానీ చిట్లటం కానీ. మూడో కారణము ఎప్పుడైతే బ్రెయిన్లో ట్యూమర్స్ అంటే క్యాన్సర్స్ ఆఫ్ ద బ్రెయిన్ వచ్చి ఆ గడ్డ పెరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరైతే షుగర్ బీపీ ఉంటారు పేషెంట్స్, సో అలాంటి వాళ్ళలో షుగర్ మొత్తంగా డౌన్ అయిపోయినా, షుగర్ మొత్తం చాలా హై అయిపోయినా, బీపీ బాగా డౌన్ అయిపోయినా, బీపీ చాలా హై అయిపోయినా, ఓకే, లేకపోతే ఇంకా ఒక మనిషి ఎప్పుడైతే హెడ్ ఇంజురీ అంటే తలకి చాలా సివియర్ గాయం అవ్వటము. సో ఇవి చాలా కామన్ కాజెస్ కోమాలోకి వెళ్ళడానికి పేషెంట్. సో ఇలాంటి పేషెంట్ ఎప్పుడైతే స్పృహ తప్పిన స్థితిలో మీకు కనపడతాడో మీరు ఫస్ట్ చేయాల్సినది ఒకటే పని ఏంటంటే ఇలాంటి పేషెంట్ని అస్సలు లేట్ చేయకుండా, అసలు ఆ పేషెంట్కి నోట్లో ఏదైనా నీళ్ళు వేద్దామని లేకపోతే ఇంకొకటి వేద్దామని అసలు ప్రయత్నం అన్నది 1% చేయొద్దు. ఇమీడియట్గా అంబులెన్స్ని పిలుచుకొని ఇమీడియట్గా ఎక్కడైతే దగ్గరలో హాస్పిటల్ ఉందో దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఆ హాస్పిటల్లో ఏంటంటే ఇమీడియట్గా ఏవైతే ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ అంటే షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని ఇమీడియట్గా ట్రీట్మెంట్ అన్నది మనం మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఆల్రెడీ ఇంటి దగ్గర ఈయనతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వీళ్ళ నోట్లో ఏదైనా వేసి చూద్దాము, ఈయన ఎట్లా ఉన్నది ఒక అర్ధగంట వెయిట్ చేద్దాము, ఆయనే లేస్తాడేమో అనేది మనం ఎప్పుడైతే చేస్తామో చాలా వాల్యుబుల్ టైం అన్నది మనం పోగొట్టుకుంటాము. ఒక్కసారి ఆ వాల్యుబుల్ టైం పోయింది అంటే ఏదైతే రివర్సిబుల్ అంటే మనము బ్రెయిన్ డ్యామేజ్ ఇనిషియల్ స్టేజెస్లో రివర్సిబుల్ ఉంటుంది, అంటే మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలు పెడితే బ్రెయిన్ డ్యామేజ్ అన్నది అసలు చాలా మినిమంగా జరిగి మళ్ళీ పేషెంట్ అబ్సల్యూట్లీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా టైం పెరుగుతూ పోతుంది, మనము ట్రీట్మెంట్ తీసుకోవటం ఎలా డిలే చేస్తామో ఆ రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్ కాస్త ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్గా మారుతుంది. సో లెట్స్ సే డిలే అయిపోయిన తర్వాత మనము బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎంతైతే పేషెంట్ ఇంప్రూవ్ కావాలో అంత ఇంప్రూవ్మెంట్ అన్నది ఉండకుండా ఎంతో కొంత న్యూరలాజికల్ డెఫిసిట్ అన్నది ఉండే అవకాశం ఉంటుంది.